రేపు ఆషాఢ శుక్రవారం చాలా మంచి రోజు. లక్ష్మీదేవి ధనవర్షాన్ని కురిపించే రోజు. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే రోజు. చాలా పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే పోపుల డబ్బాలో ఇది వేస్తే చాలు వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎవరైతే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో, అప్పులు పెరిగి బాధపడుతూ ఉంటారో, ఎంత కష్టపడినా సరే తగిన ఫలితం రాక బాధపడుతూ ఉంటారో, అలాంటి వారు రేపు శుక్రవారం రోజున పోపుల డబ్బాలో దీనిని పెట్టి చూడండి. ఎలాంటి అప్పుల బాధలైనా సరే, ఎలాంటి డబ్బు సమస్యలైనా సరే తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఏం పెడితే మీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్నా ముందు శుక్రవారం నాడు చేసుకునే సంపద శుక్రవారాల నోము కథను విందాం. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీని ఇంటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ ఐదో కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు.
సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా, కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలోకెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందుహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తలదువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. వీడియోలోకి వస్తే, ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేసి ఉంటారు. ఎన్ని చేసినా ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండటం వలన వారి జీవితాల్లో ఎటువంటి ఎదుగుదలను చూడటం లేదు. దానికి కారణం పరిహారాలు చేసినప్పుడు సరిగ్గా నియమనిష్టలతో చేయకపోవటం కావచ్చు అని మన పెద్దలు అంటూ ఉన్నారు. మనం ఏ పరిహారం చేసినా దానిపై పూర్తి విశ్వాసంతో ఆ పరిహారం చేయాలి. అలా చేస్తేనే దాని యొక్క ఫలితాలను చూస్తాము. అంతేగాని నేను ఈ పరిహారం చేస్తున్నాను, ఇది ఫలిస్తుందా లేదా అనే అనుమానంతో చేయకూడదు. మనం పూర్తి విశ్వాసంతో చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం కొన్ని పనులను లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకోవడానికి చేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు తమ వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత ప్రసన్నురాలవుతుంది. ఇంట్లో ఆడవారు తమను తాము శుభ్రంగా ఉంచుకొని ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇంటి ఇల్లాలైతే ఇంటి బాధ్యతలను సద్వినియోగంగా పాటిస్తుందో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. ఆడవారు తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదికే అంకితం చేస్తూ ఉంటారు. వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటారు. వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. వంటగది అశుభ్రంగా ఉంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు. అలాగే దరిద్రదేవత కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం లక్ష్మీదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి మనం వంటగదిలో ఉండే సామాన్లను వాడుతూ ఉంటాము. అలాగే ఇప్పుడు మనం చేసుకోబోయే పనులకు కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారానికి కూడా వంటగదిలో ఉండే పోపుల డబ్బాను వాడుతాము. మనం వంటగదిలో ఏ వస్తువునైనా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది పోపుల డబ్బాల్లో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తాయి. అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలో ఏవి పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో తాలింపులు వేసుకునే పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రనే వాడాలి. అంటే స్టీల్ పోపుల డబ్బాను మాత్రమే వాడాలి. పోపుల డబ్బా స్టీల్ది ఉండటం వలన దానిలో వేసే పదార్థాలు తొందరగా పాడవవు. అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంటే ఆవాలు, ఉప్పు, యాలుకలు,
పసుపు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు. పోపుల డబ్బాలలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలి. పోపుల డబ్బాను మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే మనం పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా ఓపెన్ చేసిన దానిలో నుంచి ఒక మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి. పోపుల డబ్బాల నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీపై, మీ ఇంటిపై అనుగ్రహాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి, అల్లం లాంటివి పెట్టకూడదు. అలాగే చాలామంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ను పెట్టుకుంటూ ఉంటారు. ఈ పేస్ట్ను పెట్టుకోవటం వలన పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు. పోపుల డబ్బాలో పొడులు పెట్టుకోవచ్చు. అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్ ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు. దేని స్పూన్ దానికే ఉపయోగించటం చాలా మంచిది. అప్పుడు ఆ పొడులు కానీ అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఒకదానికి ఉపయోగించిన స్పూన్ను ఇంకొక దాంట్లో పెట్టకూడదు. పోపుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. దేనికి దానిని విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులను తడి లేకుండా వాడుకోవాలి. అలాగే ఈ శుక్రవారం రోజున పోపుల డబ్బాలో దేనిని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావలసినవి 11 లేదా 21 చిల్లర నాణ్యాలు, 3 పెద్ద యాలకులు, 2 పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి. ఈ పరిహారానికి మనం ఉపయోగించే ఈ 3 వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి వీటిని పోపుల డబ్బాలో పెట్టడం వలన ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇప్పుడు ముందుగా పోపుల డబ్బాను తీసుకొని దానిలో మధ్యలో ఒక చిన్న కప్పులో ముందుగా 11 లేదా 21 చిల్లర కాయిన్స్ను వేయండి. ఆ తర్వాత ఆ చిల్లరపై 2 పసుపు కొమ్ములను కానీ పసుపు కానీ వేయండి. అంటే పసుపు కొమ్ములు లేకపోతే చిటికెడు పసుపును వేయండి. ఈ పరిహారానికి పసుపు కొమ్ములను వాడితే చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తాము అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు పసుపు కొమ్ములను ఈ పరిహారానికి వాడండి. మీకు దొరక్కపోతే చిటికెడు పసుపును వాడండి. ఆ తర్వాత వాటిపై 3 యాలకులను వేయండి. ఈ విధంగా శుక్రవారం రోజున పోపుల డబ్బా మధ్య భాగంలో ఉన్న కప్పులో ఈ 3టిని ఉంచటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీటిని మళ్ళీ ప్రతి నెల మార్చుకోవచ్చు. అయితే ఈ పరిహారంలో ఉపయోగించిన చిల్లరను గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు మాత్రమే ఇవ్వవచ్చు. ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇంట్లో కూడా వాడుకోకూడదు. మీరు ప్రతిసారి చేసుకునేటప్పుడు వేరే 11 రూపాయలను తీసుకోవాలి. అలాగే పసుపు కొమ్ములను, యాలకులను మొక్కల మొదట్లో వేయాలి. ప్రతి నెల శుక్రవారం రోజున ఇలా చేయటం వలన తప్పనిసరిగా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెల ఈ పరిహారం చేసినప్పుడు ఈ వస్తువులను వేరేగా తెచ్చిపెట్టుకోవాలి. చేసిన వస్తువులతోనే పరిహారం చేయకూడదు. ఒక నెలలో చేసిన వస్తువులతో వచ్చే నెలలో మళ్ళీ పరిహారం చేయకూడదు. ఇలా చేస్తే ఎటువంటి ఫలితం రాదు. ఈ పరిహారం శుక్రవారం రోజు చేయటం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాబట్టి మర్చిపోకుండా ఈ శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఈ 3 వస్తువులు పెట్టడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీ కష్టాలను పోగొడుతుంది. అలానే ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి విశ్వాసంతో చేయండి. తప్పకుండా మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి. వచ్చిన డబ్బు నిలకడగా ఇంట్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి మీ ఆర్థిక స్థాయిని అభివృద్ధి పరుచుకోండి. అప్పుల బాధల నుండి, డబ్బు సమస్యల నుండి బయటపడండి. ఈ పరిహారాన్ని మీ డబ్బులు మీ వద్దకు రావడానికి కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు తిరిగి రాకపోతే ఆ అప్పు మీ వద్దకు రావడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వ్యాపారంలో, ఉద్యోగంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. తప్పకుండా మంచి ఫలితాలనే చూస్తారు. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులను ఈ పరిహారంలో వాడటం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మీ కుటుంబంపై ఉంటుంది.